ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ అంకల్ ఛానల్. ఈ వీడియోలో మనం మీ పాన్ నెంబర్ని మీ యూఏఎన్ నెంబర్కి ఎలా లింక్ చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మన పాన్ నెంబర్ని మన యూఏఎన్ నెంబర్కి ఎందుకు లింక్ చేయాలంటే, ఒకవేళ లింక్ చేయనట్లయితే మనం పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు ఒకవేళ మన పిఎఫ్ అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ ఉండి మన టోటల్ సర్వీస్ వచ్చి 5 years కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 34.6% ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. లేదా మన పిఎఫ్ క్లెయిమ్ని ఈపీఎఫ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో అలాంటి సందర్భాల్లో మనం తప్పకుండా మన పాన్ నెంబర్ని మన యూఏఎన్ నెంబర్కి లింక్ చేయాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు యూఏఎన్ మెంబర్ పోర్టల్ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు మెంబర్ హోమ్ అని కనిపిస్తుంది కదా, యూనిఫైడ్ పోర్టల్ -mem.epfindia.gov.in అని ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ని, పాస్వర్డ్ని, క్యాప్చాని ఎంటర్ చేయండి. ఒకవేళ ఇప్పుడు దాకా మీ యూఏఎన్ నెంబర్కి పాస్వర్డ్ని మీరు సెర్చ్ చేసుకోకపోతే ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసి అలాగే పాస్వర్డ్ని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ పాస్వర్డ్ ఉంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ మెంబర్ పోర్టల్ యొక్క హోమ్ పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మెనూలో మేనేజ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు మేనేజ్ కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పాన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీ పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే పాన్ కార్డ్ మీద మీ నేమ్ ఎలా ఉందో సేమ్ అదే ప్రకారం ఇక్కడ మీ నేమ్ని కూడా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా, మల్టిపుల్ కేవైసీ ఫర్ పాన్ ఆర్ అవైలబుల్ ఇన్ పెండింగ్ ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి మీ కంపెనీ పేరు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్. ఇక్కడ మీ పాన్ నెంబరు, మీ నేము ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మీ కేవైసీ పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మీ కంపెనీ వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళ ఎంప్లాయర్ పిఎఫ్ పోర్టల్లో. అక్కడ వాళ్ళు అప్రూవ్ చేస్తే నెక్స్ట్ వచ్చి మీ పాన్ నెంబర్ వచ్చి ఇక్కడ డిజిటల్లీ అప్రూవ్డ్ కేవైసీ ఈ సెక్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ కనిపించిందంటే మీ పాన్ నెంబర్ మీ యూఎన్ నెంబర్కి లింక్ అయిపోయినట్లు. అప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫామ్ 15Gని అప్లోడ్ చేసి ఆన్లైన్లో పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడే మీ పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, ఎటువంటి ట్యాక్స్ కూడా కట్ అవ్వకుండా. మీరు ఇలాగ అప్లై చేసిన తర్వాత మీ కంపెనీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వెంటనే మీ పాన్ నెంబర్ని అప్డేట్ చేసేస్తారు. ఆ ప్రాసెస్ చాలా ఈజీ, మ్యాక్సిమం 5 minutes కూడా పట్టదు. అయితే కొన్నిసార్లు మన పాన్ నెంబర్ మన యూఏఎన్ నెంబర్కి లింక్ అవుతుంది. అది ఎప్పుడంటే మన పేరు ఈపీఎఫ్ పోర్టల్లో ఉన్నట్టుగా పాన్ కార్డ్ మీద అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో లేనట్లయితే మన పాన్ నెంబరు మన యూఏఎన్ నెంబరు లింక్ అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే మనం రాంగ్గా ఉన్న నేమ్ని కరెక్ట్ చేసుకోవాలి. పిఎఫ్ పోర్టల్లో ఉంటే పిఎఫ్లో కరెక్ట్ చేసుకోవాలి, లేదు పాన్ కార్డ్ మీద ఉంటే పాన్ కార్డ్ మీద ఉన్నది కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన పాన్ నెంబర్ని మన యూఏఎన్ నెంబర్కి లింక్ చేసుకోగలం. సో ఇది మన పాన్ నెంబర్ని మన యూఏఎన్ నెంబర్కి లింక్ చేసుకునే ప్రాసెస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.